ఈ తెలంగాణ ప్రభుత్వం మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఏ ఛాన్స్ వచ్చినా కూడా బండి భగీరథ్ను రక్షించాలని చూస్తున్నారు. చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు సెకండ్ పార్ట్కి వస్తాను నేను. బండి భగీరథ్ గారిని రక్షించాలనే చూస్తున్నారు. లేకపోతే ఎందుకు మీరు ఇవన్నీ చెప్పడం లేదు? ఎందుకు ఆ అమ్మాయికి డాక్యుమెంట్స్ ఇవ్వడం లేదు? మేము మొదటి నుంచి చెప్తున్నాం, ఇందులో బండి భగీరథ్కి ఎంత పాత్ర ఉన్నదో బండి సంజయ్ గారికి కూడా అంతే పాత్ర ఉన్నది, సంగప్ప గారికి కూడా అంతే పాత్ర ఉన్నది. ఇదేదో మేము బండి సంజయ్ గారి మీద కోపంతోనో లేకపోతే సంగప్ప గారి మీద కోపంతోనో చెప్పడం లేదు. దయచేసి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ తల్లి ఇచ్చిన కంప్లైంట్లో వీళ్ళిద్దరి పేర్లు ఉన్నాయి. అదేవిధంగా తల్లి రిలీజ్ చేసిన ప్రెస్ నోట్లో కూడా ఈ రెండు విషయాలు ఉన్నాయి. అదేవిధంగా వీళ్ళు మెజిస్ట్రేట్ ముందర ఇచ్చిన వాంగ్మూలంలో కూడా బండి సంజయ్ గారి పేరు, సంగప్ప గారి పేరు ఉన్నది. కామన్ సెన్స్ ఏం చెప్తుంది? ఏ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ అయినా ఒక నిందితుడిని అరెస్ట్ చేసినప్పుడు అతనితో పాటు ఎవరైనా సహా నిందితులు ఉంటే ఆ సహా నిందితులను వాళ్ళ అడ్రస్లు మీకు తెలిస్తే వాళ్ళను వెంటనే మీరు ఎగ్జామిన్ చెయ్యాలి. మేము బీఆర్ఎస్ పార్టీ విపరీతంగా వీరోచితంగా పోరాటం చేస్తూ ఉంటే మీరు ఒకరోజు సీదా బండి సంజయ్ ఇంటికే పోయినరు పోలీసు వాళ్ళు. మరి బండి సంజయ్ ఇంటికి ఎందుకు పోయినరు మీరు? ఆయన అనుమానం ఉంటేనే కదా పోయినప్పుడు. ఆయనప్పుడు మరి ఆయనకు ఒక నోటీస్ ఇవ్వాలిగా. మీరు నోటీస్ ఇచ్చి ఏంది సార్ మరి ఈ విధంగా వస్తున్నాయి, మీరు ఏంది సంగతి అని చెప్పండి కదా, అడగండి కదా. ఆయన ఏం చెప్తాడో వినండి. అవసరం అనుకుంటే ఆయన మీద లైట్ డిటెక్టర్ కేసు ప్రక్రియ మొదలుపెట్టండి. అదేవిధంగా ముందు సరే బండి సంజయ్ దగ్గర మీరు పోలేకపోతున్నారు, సంగప్పని అడగండి కదా. సంగప్పను డైరెక్ట్ పిలిపించి, సంగప్ప ఏంది నువ్వు బండి సంజయ్ ఇంటికి బాధితురాలని వాళ్ళ అమ్మను వాళ్ళ నాయనను వీళ్ళ ముగ్గురిని తీసుకొని పోయినావు అని అడగాలిగా. అది కూడా అడగలేదు. సో ఆయన ఓపెన్గా బాగా చెప్తా తిరుగుతూనే ఉన్నాడు. సిరిసిల్ల పోయి ఏంది మీ ఎస్పీ ఏమనుకుంటున్నాడు, ఏం నిలుగుతున్నాడు, మా మీటింగ్లో కూడా వస్తలేడని డైరెక్ట్ ఆయన పంచులు ఇచ్చుకుంటూ పోతూనే ఉన్నాడు. మన సంగప్ప అయితే వచ్చి డైరెక్ట్ కేకే కట్ చేసిండు బీజేపీ ఆఫీస్లో. అంటే నేను వాళ్ళు ఏదో జైలుకు పోవాలంటలేను, వాళ్ళు జైలుకు పోవాలన్నా లేదా అనేది చట్టం నిర్ణయిస్తుంది. కానీ కనీసం ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు నిందితుడైనప్పుడు బాధితురాలు ఈయన పేరు బాజాబ్తా చెప్తున్నప్పుడు అడగాల్సిన కనీస ధర్మాన్ని కూడా మీరు పాటించడం లేదు. సో ఇదంతా తెలుసుకొని నేను 19వ తారీఖు నాడు, ఈ జూన్ 19వ తారీఖు నాడు ఒక ట్వీట్ చేసిన. బాధితురాలు ఈ విధంగా బాధపడుతున్నది, వాళ్ళమ్మ ఈ విధంగా బాధపడుతున్నది, ఆయన 3 సార్లు బెయిల్ పిటిషన్ వేసుకున్నారు, కానీ ఆ విషయం కూడా కనీసం బాధితురాలకి చెప్పలేదు అని నేను ట్వీట్ చేసిన వెంటనే నాకు తెలిసిన ఒక పెద్ద మనిషి, ఆయన పేరు చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన ఆ రోజు మరి మీరు అమాయకంగా ఉన్నారేంటి సార్, ఈరోజు 20 శనివారం, ఈరోజు ఉదయం 11 గంటలకు బండి భగీరథ్ జైలు నుంచి విడుదలయ్యాడని చెప్పారు. చూడండి, ఇంత సంచలనం సృష్టించిన కేసు, ఒక మైనర్ బాలిక మీద అత్యంత పవర్ఫుల్ ఉండే ఒక మినిస్టర్ యొక్క కొడుకు చేసిన అత్యాచారం, అందులో నిందితుడిని ఉదయం 11 గంటలకు తెల్ల ఫార్చునర్ కారులో ఆల్రెడీ బాజాబ్తా మంచి రాజులాగా చెర్లపల్లి జైలు నుంచి వెళ్ళిపోయింది సార్ అని చెప్పారు. సో మేము చెప్పేదాకా కూడా ఈ బయటి ప్రపంచానికి ఇతను బెయిల్ మీద పోయిందనే విషయం ఎవరికి తెలియదు. అత్యంత రహస్యంగా ఈ బెయిల్ వాదనలు జరిగినాయి. ఇలా మేము అడిగేది ఏంటంటే, ఇంత సంచలనం సృష్టించిన కేసులో బాధితురాలు పేరు చెప్పమని ఎవరు అడిగారు? చెప్పకూడదు, అది రూలు. బాధితురాలి తల్లి పేరు చెప్పమని అడిగారు, రూలు. మీ ఇన్వెస్టిగేషన్ డీటెయిల్స్ బాధితురాలికే చెప్పండి అంటున్నా, మాకందరికి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ నిందితుడికి ఇంటరిమ్ బెయిల్ వచ్చింది ఆర్ బెయిల్ వచ్చింది అన్న విషయం బయటి ప్రపంచానికి తెలియకుండా ఎందుకు దాచిపెడుతున్నారు? ఇది మొదటి ప్రశ్న మీకు. అంత రహస్యంగా బెయిల్ పిటిషన్లలో వాదోపవాదాలు జరిగితే వాటిని మీడియా నుంచి దాచిపెట్టి, బయటి ప్రపంచం దాచిపెట్టి అంత రహస్యంగా చేయాల్సిన విషయం ఎందుకు అనేది ఈరోజు నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. ఇక రెండవది, ఇది మన బండి భగీరథ్ గారు వారి లాయరు
ఏర్పాటు చేసిన కోర్టులో ఫైల్ చేసిన పిటిషన్. ఎంత తెలివిగా ఈ పిటిషన్ ఫైల్ చేసిందంటే చాలా అంటే నిజంగా చాలా ఆశ్చర్యపోతాం మనం. ఇతను మహీంద్రా యూనివర్సిటీలో స్టూడెంట్ అంట. ఇగో ఆయన ఐడి కార్డు కూడా ఇక్కడ ఉంది. ఇతను మహీంద్రా యూనివర్సిటీలో స్టూడెంట్. ఈ మహీంద్రా యూనివర్సిటీలో ఇతను 2023 నుంచి నడుస్తూ ఉన్నది, చదువుకుంటా ఉన్నాడు. 2023లో మీ అందరికీ ఇంతకుముందే నేను చెప్పిన మే 8వ తారీఖు నాడు ఇదే వేదిక నుండి 2023లో ఇతను 2 కేసులు ఇన్వాల్వ్ అయ్యాడు మహీంద్రా యూనివర్సిటీలో. ఘోరంగా అత్యంత పాశవికంగా విద్యార్థిని కొడితే, దాని తర్వాత వాళ్ళ డార్మిటరీకి కూడా పోయి కొడితే ఇతను యూనివర్సిటీ నుంచి రస్టికేట్ చేసిండ్రు. ఇతను బీబీఏ స్టూడెంట్, స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్. స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్లో ఇతను మరి ఎన్ని ఎగ్జామ్స్ రాసిండు, ఎన్ని పాస్ అయ్యిండు అదంతా ఎవ్వరికి తెలియదు. కానీ ఇందులో ఇప్పుడు దీంట్లో బెయిల్ పిటిషన్లో ఇతనికి 3 సంవత్సరాల కోర్సు, అంటే 2023 నుంచి 2024, 24 నుంచి 25, 25 నుంచి 26, ఇది ఫైనల్ ఇయర్. ఈ 3 సంవత్సరాల కోర్సులో ఇతను ఎగ్జామ్స్ చాలా క్రిటికల్ ఎగ్జామ్స్, మరి మిగతా ఎగ్జామ్స్ రాసిండో లేదో దీంట్లో లేదు. కానీ ఈ ఎగ్జామ్స్ ఇప్పుడు రాయకపోతే ఈయనకి ఇర్రిపేరబుల్ డ్యామేజ్ జరుగుతుంది, అంటే ఈయన జీవితమే నాశనం అయిపోతుంది అని చెప్పి మరి వాళ్ళ అడ్వకేటు పిటిషన్ ఫైల్ చేసిండు. ఇది బయటకు వచ్చింది ఆ పిటిషన్. ఇంకా బెయిల్ ఆర్డర్ బయటికి రాలేదు. ఇంత రహస్యంగా బెయిల్ ఆర్డర్ పెట్టడంలో ఆంతర్యం ఏందో మాకు అర్థం కావడం లేదు. ఓకే, బయట ప్రపంచం చెప్పాలని అనుకోవట్లేదు. బాధితురాలికన్నా చెప్పాలిగా బెయిల్ ఆర్డర్, బాధితురాలికన్నా ఒక కాపీ ఇవ్వాలిగా. బాధితురాలు రాలేదు, ఆమె భయపడుతున్నది. ఎందుకంటే ఇంతకుముందే వాళ్ళ ఫ్యామిలీని ఆయన బండి సంజయ్ గారే డైరెక్ట్గా బెదిరించినట్టుగా వాళ్ళే చెప్పిండ్రు. ఇప్పుడు బాధితురాలు అడిగే పరిస్థితి లేదు, కోర్టుకు వచ్చి అడిగే పరిస్థితి లేదు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ బాధితురాల దగ్గరకు పోయే పరిస్థితి లేదు, డీసీపీ ఉమెన్ సేఫ్టీ పోయే పరిస్థితి లేదు. ఇక ఈ తెలంగాణ పోలీసులు అయితే ఆమెను ఘోరంగా ఒక క్రిమినల్ లాగా చూస్తూ ఉన్నారు. నిందితుడి మీద సానుభూతి వచ్చే విధంగా కొంత ఒక వర్గం సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేస్తూనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో బాధితురాలు ఏ మోగం పెట్టుకొని ఏ ధైర్యంతో కోర్టుకు వచ్చి ఇవన్నీ తీసుకుంటుంది? పోలీస్ ఆఫీసర్లే పోయి ఇవ్వచ్చు, కానీ ఎవ్వరూ పోలేదు. సో బెయిల్ ఆర్డర్లో ఏముందనేది ఎవరికి తెలియదు. ఓకే, సో ఇప్పుడు ఈయనకు ఎగ్జామ్స్ ఉన్నాయని వాళ్ళ అడ్వకేట్ చెప్పిండు. ఇక ఎగ్జామ్స్ షెడ్యూల్ కూడా చూద్దాం. ఎగ్జామ్స్ ఈయనకు స్పెషల్ సప్లిమెంటరీ ఎగ్జామ్. నిజానికి స్పెషల్ సప్లిమెంటరీ ఎగ్జాము ఒకసారి సప్లిమెంటరీ ఎగ్జామ్ పెడతారు ఏదైనా, కామన్గా చాలా యూనివర్సిటీలో కూడా జరుగుద్ది. ఇక్కడనే మా విద్యార్థి నాయకుడు మరి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు కూడా ఉన్నారు, వారికి తెలుసు. ఈ ఎగ్జామ్ పోయింది, ఇప్పుడు స్పెషల్ సప్లిమెంటరీ ఎగ్జామ్ పెట్టిండ్రు. ఈ స్పెషల్ సప్లిమెంటరీ ఎగ్జామ్ కూడా ఒక బ్యాచ్కి పెట్టేసిండ్రు. జూన్ 20కి అయిపోయినాయి స్పెషల్ సప్లిమెంటరీ ఎగ్జామ్. ఆ స్పెషల్ సప్లిమెంటరీ ఎగ్జామ్ కూడా ఈయన రాయలేదు. ఇప్పుడు అది రాయలేదని ఆ 22వ తారీఖు, జూన్ 22వ తారీఖు నుంచి ఇంకొక సప్లిమెంటరీ ఎగ్జామ్ పెట్టిండ్రు. స్పెషల్ సప్లిమెంటరీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈయన కోసం ప్రత్యేకంగా ఒక స్పెషల్ సప్లిమెంటరీ ఎగ్జామ్ పెట్టిండ్రు. నేను దీన్ని కూడా తప్పు పట్టడం లేదు. ఠీకే, ఒక విద్యార్థి పాస్ కావాలని మీరు అనుకుంటే పాస్ కాదు. నిజానికి బండి సాయి భాగీరథ్ ఎవరో మాకు తెలియదు, ఆయన కూడా ఒక విద్యార్థి. ఫర్ టైం బీయింగ్ అనుకుందాం. ఆయన చేసింది నేరమే, ఘోరమైన నేరం, కానీ ఆయన విద్యార్థి, ఆయనకు చదువుకునే హక్కు ఉన్నది. రాజ్యాంగంలో ఆర్టికల్ 21 ప్రకారం రైట్ టు లివ్ విత్ డిగ్నిటీ. నువ్వు చదువుకోవాలనుకున్నా చదువుకో, మంచిగా పాస్గా. ఇప్పుడు నువ్వు రాస్తున్న ఎగ్జామ్స్ కూడా నువ్వు తప్పులు రాస్తే కూడా నేను మహీంద్రా యూనివర్సిటీ వాళ్ళని కోరుకుంటున్నా, కొంచెం లిబరల్గానే మార్కులు వేయండి, నో ప్రాబ్లం. ఆయన ఒకవేళ తప్పులు రాసినా లిబరల్గా మార్కులు వేసి మీరు పాస్ చేయండి. ఆయనకి ఎంబీఏ డిగ్రీ కూడా బీబీఏ డిగ్రీ కూడా ఇవ్వండి, నో ప్రాబ్లం. మేమేం మీ పేపర్లు వచ్చి మళ్ళీ రీవాల్యుయేషన్ చేయమని మేము అడగం. మేము నో, వీఆర్ నాట్ గోయింగ్ టు ఆస్ దాట్. కానీ మీరు ఈయన ఒక్కడికే ప్రత్యేకంగా ఎగ్జామ్ పెట్టడం కారణం ఏంటి? ఇంకా రెండవది చాలా ఇంపార్టెంట్ విషయం. ఈ చాలా తెలివిగా ఇందులో ఈ డిఫెన్స్ లాయర్ ఏమన్నాడు, ఈయన ఏమన్నాడు, ఈయనకు 22 నుంచి ఆన్వర్డ్స్ అని తెలివిగా ఏం రాశాడు, 22 జూన్ 2026 నుండి 5 రోజులు ఈయనకి ఎగ్జామ్స్ ఉన్నాయి. ఓకే, టీకా, 5 రోజులు ఎగ్జామ్స్ ఉన్నాయి. 3వ పారాగ్రాఫ్ చాలా కీలకమైన పారాగ్రాఫ్, ఎవరు దీన్ని గుర్తించడం లేదు.
మూడో పారాగ్రాఫ్లో ఏమంటున్నారు, దట్ పోస్ట్ ద రిటర్న్ ఎగ్జామినేషన్ ద యూనివర్సిటీ కండక్ట్స్ వైవా ఓసి ఇంటర్వ్యూ ఇన్ రెస్పెక్ట్ టు ద ఎగ్జామ్స్ దట్ పిటిషన్ ఈస్ గోయింగ్ టు అటెండ్ ఫర్ 10 more days later. అంటే దీని అర్థం ఏందయ్యా అంటే, ఈ ఎగ్జామ్స్ రాసిన తర్వాత మళ్ళీ ఇతనికి ఇంకొక ఎగ్జామ్ ఉంటుంది. అది ఎప్పుడు 10 రోజుల తర్వాత. అంటే ఈ 5 రోజులు ఇంకొక 10 రోజులు, 15 రోజులు. పేరుకు మాత్రమే ఈ 5 రోజుల ఎగ్జామ్. దాని తర్వాత ఆయన చాలా క్లియర్గా మెన్షన్ చేస్తూనే ఉన్నాడు, దీని తర్వాత వైవా ఓసి ఉంటుంది, వైవా ఎగ్జామ్ ఉంటుంది. ఈ వైవా ఎగ్జామ్కు మళ్ళీ 10 రోజుల తర్వాత వైవా ఎగ్జామ్ ఉంటుంది, దాన్ని కూడా మా పిటిషనర్ అంటే బండి భగీరథ్ అటెండ్ కావాలి అని చెప్పి ఇక్కడ క్లియర్గా ఉంది. ఇప్పుడు ఇది బండి భగీరథ్ కూడా చూస్తుంటాడు, చూసుకో, ఏం కాదు. సో ఇకపోతే ఇందులో ఒకటే స్లాట్లో 2 ఎగ్జామ్స్ పెట్టాడు. మరి ఒకటే స్లాట్లో 2 ఎగ్జామినేషన్స్, తర్వాత ఇప్పుడు ఒకటే హాల్లో ఒకటే టైంలో 2 ఎగ్జామ్స్ పెట్టడం, అంత ఆగమేఘాల మీద ఇంత అన్ప్లాన్డ్గా పెట్టడం ఎందుకో మరి నాకైతే అర్థం కాలేదు. ఇక మూడో విషయం వస్తే ప్రిజన్ మాన్యువల్. నిజానికి ప్రిజన్ మాన్యువల్ ఏం చెప్తుందయ్యా అంటే, ప్రిజన్లో ఉండేవాళ్ళు ఎవరైనా కూడా అండర్ ట్రయల్ ప్రిజనర్స్ కానీ కన్విక్ట్స్ కానీ ఎవరైనా చదువుకోవాలనుకుంటే అద్భుతంగా చదువుకోవచ్చు, ఇంక్లూడింగ్ బండి భగీరథ్. నిజానికి బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సెంటరే ఉంటుంది చెర్లపల్లిలో. నేను పోయి సర్టిఫికేట్లు ఇచ్చి వచ్చిన చాలామంది ప్రిజనర్స్కు, కొంతమంది గోల్డ్ మెడల్స్ కూడా వచ్చినాయి. మంచి లైబ్రరీ ఉంటుంది, అబ్సల్యూట్లీ నాట్ ఎ ప్రాబ్లం. సో అందులో చదువుకోవచ్చు. బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఎగ్జామ్ కూడా అందులోనే రాయొచ్చు. మరి బండి భగీరథ్ 19వ తారీఖు నాడు బెయిల్ ఇచ్చినప్పుడు, బెయిల్కి అప్లై చేసినప్పుడు, ఇంటరిమ్ బెయిల్ కోసం అప్లై చేసినప్పుడు ఈ ప్రశ్న ఎవరికైనా ఉదయిస్తుంది, అరే నార్మల్ ప్రిజనర్స్కి అయితే జైల్లోనే ఎగ్జామినేషన్ సెంటర్ పెడతారు కదా, మరి ఈరోజు ఈయనకేంది ఇంటరిమ్ బెయిల్ ఇస్తున్నారు? ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, లేదయ్యా ఈ ఎగ్జామ్ జైల్లో కూర్చొని రాయడానికి వీలు కాదు, దీనికి రకరకాల కార్యక్రమాలు ఉంటాయి, అందుకొరకు ఈయన యూనివర్సిటీ రాయాలంటే అప్పుడు ఏం చేస్తారంటే, జైలు వాళ్ళు ఏం చేసినా కోర్టు పర్మిషన్తోనే చేయాలి. జైలు వాళ్ళు మా దగ్గర సెంటర్ పెట్టలేము అని చెప్పి ఒక అఫిడవిట్ ఫైల్ చేస్తే అప్పుడు కోర్టు వాళ్ళు మీరు ప్రిజనర్ను పొద్దున పోలీసు పహారాలో తీసుకొని పోండి, మహేంద్ర యూనివర్సిటీలో ఎగ్జామ్ రాయించండి, దాని తర్వాత ఎగ్జామ్ రాసిన వెంటనే మళ్ళీ జైలుకే తీసుకొని రండి అని చెప్తారు. మళ్ళీ 23 జూన్ నాడు మళ్ళీ పొద్దున తీసుకొని పోండి, 23 సాయంత్రం మళ్ళీ జైలుకే తీసుకొని రండి అంటారు. 24 అదే చేయమంటారు, 25 అదే చేయమంటారు. జనరల్గా జరిగే ప్రాక్టీస్ ఇదే. ఇందులో ఏది రూల్కి వ్యతిరేకంగా చెప్పడం లేదు నేను. లేకపోతే మహీంద్రా యూనివర్సిటీనే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, ఉస్మాన్ యూనివర్సిటీలు ఏ విధంగా స్టడీ సెంటర్ పెడతారో అదే యూనివర్సిటీ అధికారులందరూ వచ్చి జైల్లో సెంటర్ పెట్టవచ్చు. ఏమున్నది, మంచి హ్యాపీగా రాసుకోవచ్చు. అదే కావేరీ బ్లాక్లో కూర్చొని చాలా హ్యాపీగా కూర్చొని రాసుకోవచ్చు. లేకపోతే జైలు సూపరింటెండెంట్ రూమ్లోనే, మేము ఎంతమందిని చూడడానికి పోలేదు, చాలా బాగుంటుంది, టేబుల్ ఉంటుంది, చైర్ ఉంటుంది, చాలా చల్లగా ఉంటుంది వాతావరణం, అక్కడ కూర్చొని చాలా చక్కగా రాసుకోవచ్చు. ఏ డిస్టర్బెన్స్ ఉండదు, ఈ ట్రాఫిక్ రోధ ఉండదు, ఏముండదు. అంత ప్రశాంతమైన వాతావరణంలో ఇదే మహీంద్ర యూనివర్సిటీ పోయి అక్కడే రాయొచ్చు. కానీ ఇక్కడ ఏవీ జరగలేదు. నేను ఇవన్నీ మాన్యువల్ డౌన్లోడ్ చేసి వాటిని చూసి ఈరోజు నేను మాట్లాడుతున్నా. 2023 బ్యాక్లాగ్స్ ఎన్ని ఉన్నాయి, 2024 బ్యాక్లాగ్స్ ఎన్ని ఉన్నాయి, 2025 బ్యాక్లాగ్స్ ఎన్ని ఉన్నాయి, 2026 బ్యాక్లాగ్స్ ఎన్ని ఉన్నాయి. నిజానికి ఈరోజు మేము అడుగుతున్న ప్రశ్నలన్నీ ఎవరు అడగాలి? పబ్లిక్ ప్రాసిక్యూటర్ అడగాలి. పిటిషనర్ తరపు న్యాయవాది పిటిషనర్ గురించి కొట్లాడడం తప్పులేదు, చట్టమే చెప్తుంది. అదే కదా జ్యూరిస్ప్రుడెన్స్ అంటే. కానీ పిటిషనర్ తరపు న్యాయవాది ఇచ్చినవన్నీ కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్కి వచ్చినప్పుడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ మేము అడుగుతున్న ప్రశ్నలను అడగాలి కదా. ఏమయ్యా ఈ ఎగ్జాము జైల్లో కూడా రాసుకోవచ్చు కదా, ఏమయ్యా ఎగ్జామ్ ప్రశాంతంగా రాసుకోవచ్చు కదా, ఏమైనా బుక్కులు కావాలంటే నిందితుడికి ఇవ్వండి కదా, హ్యాపీగా రాసుకోవచ్చు. ఆయన మహీంద్ర యూనివర్సిటీకి వచ్చే రాయాల్సిన అవసరం ఉంది. అది కూడా ఎగ్జామ్ రాసిన తర్వాత మళ్ళీ జైలుకు పోవచ్చు కదా. ఎందుకంటే రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన కేసు ఇది, మళ్ళీ జైలుకు పోవచ్చు కదా. ఇదే కేసు కాదు, ఏ కేసులను అట్లనే చేయాలి. మైనర్ బాలికలను వాళ్ళ మీద అఘాయిత్యం చేసిన ఏ నిందితుడికైనా కూడా ఇదే జరగాలి. కానీ ఇక్కడ ఇది జరగలేదు.
అంటే రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా ఇందులో కావాలనే రిలాక్స్ చేసింది. అందుకొరకే వాళ్ళు బెయిల్ ఆర్డర్ బయటికి పెడతలేరు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఈరోజు మేము ఏవైతే చెప్తున్నామో అవన్నీ కూడా వాళ్ళు చెప్పాలి. చెప్పి మీ లార్డ్షిప్ ఈ విధంగా చేయడానికి వీలు లేదు, ఇతను మామూలు వ్యక్తి కాదు, మహీంద్రా యూనివర్సిటీలో చాలామంది విద్యార్థులను కొట్టిన వ్యక్తి, ఈయన చూస్తే భయపడతారు. అదేవిధంగా ఇతను ఆ అమ్మాయి మీదనే ఉల్టా ఒక కేసు పెట్టిండు మీ లార్డ్షిప్ అని చెప్పి గౌరవ న్యాయమూర్తి గారిని కన్విన్స్ చేయాలి. అది కన్విన్స్ చేయకుండా మీరు బార్లో డోర్లు ఓపెన్ చేసిండు, ఆయన హ్యాపీగా బయటకు వచ్చిండు తెల్లటి ఫార్చునర్ కార్లో 21 తారీఖు నాడు ఎవ్వరికి తెలియకుండా హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయాడు. ఇవాళ ఎగ్జామ్ రాసిండు, మంచిగా రాయి ఎగ్జామ్, ఎవరొద్దన్నారు. నువ్వు కొంచెం 4 పేపర్లలో ఏదో గీకినా కూడా నీకు మార్కులు ఏమని మేమే అంటున్నాం. నీకు పాస్ కావాలి పాపం, జైల్లో నుంచి వచ్చే ఎగ్జామ్ రాయడమే మామూలు విషయం కాదు, రాయి మంచిగా రాయి, ఓకే నో ప్రాబ్లం. సో కానీ ఇక్కడ విషయం ఏంటయ్యా అంటే, మీరు కట్ చేస్తే ఇక్కడ తెలంగాణ పిల్లలు గమనించాలి. బల్క సుమన్ ఇప్పుడు చెంచల్గూడ జైల్లో ఉన్నాడు. బల్క సుమన్ చెంచల్గూడ జైల్లో ఉంటే ఆయనను జైలు నుంచి బయటికి రాకుండా గవర్నమెంట్ ఒక ఆర్డర్ ఇచ్చి స్పెషల్ పీపీని అపాయింట్ చేసింది.